వెల్కమ్ టు CRB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు గ్రామంలో వీరారెడ్డి హఠావో వైసీపీ బచావో మాత్రియా తండా సర్పంచ్ భర్త నాగరాజు. ఏ కొండూరు మండల వైఎస్ఆర్ సీనియర్ నాయకులు వీరారెడ్డిపై ధ్వజమెత్తిన మాత్రియా తండా సర్పంచ్ భర్త ఊకే నాగరాజు. వీరారెడ్డి ఒంటెద్దు పోగడల వల్ల వైసీపీ పార్టీ తీవ్ర నష్టం కలుగుతుందని, వీరారెడ్డి కూటమి నాయకులతో కలిసి వైఎస్ఆర్ పార్టీ జెండాలను తొలగిస్తున్నారని తన ఆవేదన వెలుబుచ్చిన నాగరాజు. మాత్రియా తండా పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అండి. నేను ఇండిపెండెంట్గా నించునే ముందు నేను గతంలో కొన్ని దొంగతనాలు చేశానండి. నేను దొంగతనాల గురించి, నా కుటుంబం గురించి, నా చెయ్యిని నేను నరుక్కొని ప్రజలకు సేవ చేయాలి, నేను చేసిన పాపాలు పోవాలని చెప్పి నేను వైసీపీ పార్టీలోకి ఇండిపెండెంట్ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చానండి. వైసీపీ పార్టీలోకి నన్ను తీసుకొచ్చింది రేగళ్ల వీరారెడ్డి గారు నన్ను వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చారండి. నరేళ్ల వీరారెడ్డి గారు నన్ను వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చారు. వైసీపీ పార్టీలో తీసుకొచ్చే ముందండే నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ నుంచున్న వ్యక్తిని విత్డ్రా చేపించి నా దగ్గర డబ్బులు వీరారెడ్డి గారు తీసుకొని నన్ను ఇండిపెండెంట్గా ఉన్న క్యాండిడేట్ని వైసీపీ పార్టీలోకి తీసుకెళ్లారు. అప్పుడు రక్షణ నిధి గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి. ఆ టైంలో రక్షణ నిధి గారు ఆయన్ని 10 ఏళ్ళు రక్షణ నిధి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు. ఆ 10 ఏళ్ళు కూడా వీరారెడ్డి గారిని కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వకుండా, పార్టీ కార్యక్రమాల్లో రానివ్వకుండా, అతని దౌర్జన్యాలని, అక్రమాలని గుర్తించి ఆయన దూరం పెట్టారు. కాకపోతే ఆయన వీరారెడ్డి గారి మాయ మాటలకి నేను ప్రలోభాలకి గురి అయ్యి నేను వీరారెడ్డి గారికి మద్దతు ఇచ్చి నేను గెలిచిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఇక్కడ సన్మాన సభ పెట్టి మండలం నుంచి, నియోజకవర్గం నుంచి గెలిచిన సర్పంచులందరినీ పిలిపించి 3000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేసి నాకు 12 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్టు చేశారండి. నేను సర్పంచ్గా నుంచోవడానికి నా కాడ వీరారెడ్డి గారు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. తీసుకోలేదని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ఆంజనేయ స్వామి గుడి ముందు ఆయన కుటుంబ సమేతంగా ప్రమాణం చేయమని నేను ప్రమాణం చేస్తాను. మనం చేసేది మన కుటుంబం గురించి, మన ప్రజల గురించి, మన గ్రామం గురించి. వీరారెడ్డి అన్న వ్యక్తి, ఆయన కోట పుల్లారావు అన్న వ్యక్తి వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకొని కూటమి నాయకులతో కుంభక్కైపోయి వైసీపీ జెండాలు ఉన్న ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేసి ఆ జెండాల్ని బయటికి తిప్పించిన రికార్డులు మన కాడ ఉన్నాయండి. అవన్నీ మీకు ప్రదర్శిస్తాము, చూపిస్తాము. ఈ విషయం గురించి నేను ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధం. ఎందుకంటే నేను తప్పు గతంలో చేసి ఉన్నానేమో. నేను ప్రజాస్వామ్యంలోకి ప్రజల మనిషిగా వచ్చిన తర్వాత నుంచి నేను ఎటువంటి తప్పులు చేయట్లా. నాకు అవసరం లేదు, నాకు ప్రజాసేవే ముఖ్యం అనుకొని నేను వైసీపీ పార్టీలోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని గుర్తించి, గౌరవించి ఆ పార్టీలోకి మేము మనస్ఫూర్తిగా వచ్చాం. ఇవాళ ఏదో మొన్న జరిగిన శనివారం రోజు జరిగిన టీడీపీ అమరావతి ఓపెనింగ్ అని చెప్పి జనాలందరినీ భయం భ్రాంతులను గురి చేసి తీసుకెళ్తుంటే ఒక సర్పంచ్గా నేను వెళ్ళాను. ఈ పంచాయతీ ప్రజలు నన్ను ఎన్నుకున్నోళ్ళు, వాళ్ళంటే అభిమానం నా మీద చూపిస్తారు. ఆ గ్రామం అంటే టీడీపీ ఉంటుంది, వైసీపీ ఉంటుంది, రకరకాల పార్టీలు ఉంటాయి. దాంట్లో ఎవరో ఒక అభిమాని నా మీద జెండా వేసిన దానికి వాళ్ళు తప్పుడు ప్రచారాలు, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి, పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి, మీడియా స్టేట్మెంట్లు ఇచ్చి అది పెట్టడం అది కరెక్ట్ కాదు. వీరారెడ్డి గారు, మీరు గత 40 సంవత్సరాల నుంచి మీరు మండల నాయకులు అని చెప్పి, జిల్లా నాయకులు అని చెప్పి అంటున్నారు. ఎంతోమంది చనిపోతే వాళ్ళ శవాల మీద మీరు రాజకీయాలు చేయలేదా? వాళ్ళ శవాల మీద మీరు డబ్బులు వసూలు చేసి మీరు సెటిల్మెంట్లు చేయలేదని చెప్పి ఆంజనేయ స్వామి గుడి ముందొచ్చి మీరు ప్రమాణం చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం అంతా ఒక కుటుంబ సభ్యులు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం ముందుకెళ్తున్నాం. మీకు గిట్టకపోతే మీరు వెళ్ళండి. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తెచ్చుకున్నారనేది మమ్మల్ని చెప్పమంటారా? మీరు చేసే క్వారీ ఉంది, తెల్ల పలుకురాళ్ళ క్వారీ, అది మీరు అక్రమంగా ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీరు ఇవాళ అది నడిపించట్లేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఆ వాస్తవాలు మీకు గుర్తురావా?
నేను ఎప్పుడో గతంలో చేసిన నాదే మీకు గుర్తొచ్చి నన్నేదో ఇచ్చేయాలనుకుంటున్నారా? నేను అడిగింది ఏంటంటే, ఇది ఎస్టీ మండలం. ఈ ఎస్టీ మండలంలో పార్టీ ఆవిర్భావం, వైసీపీ పార్టీ ఆవిర్భావం కాడి నుంచి వైసీపీ పార్టీ మమ్మల్ని ఎస్టీల మండలం అని చెప్పి గుర్తించి మమ్మల్ని మండల పార్టీలుగా మమ్మల్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే, మీరు ఈ రోజున వచ్చి ఆ పార్టీ అధ్యక్ష పదవిని మీరేదో కట్టబెట్టుకోవాలని చెప్పి, లేదా మీకు అనుకూలమైన వ్యక్తుల్ని కట్టబెట్టాలని చెప్పి చేయడం అయితే అది భావ్యం కాదు. ఎందుకంటే ఇది వెనకబడ్డ కులాల ఉన్న ఎస్టీ ప్రాంతం. ఇది మైదానంలో ఉన్నా కానీ ఇవాళకి కనీసం ఇక్కడ ఉన్న ఈ మండలంలో చెంటు భూమి లేని గిరిజనులు ఉన్నారు. వారిని గుర్తించిన రాజశేఖర్ రెడ్డి గారు, వారిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మా గురించి మా మండల పార్టీ అధ్యక్షత పదవి మాకే కావాలని చెప్పి మేము నోరెత్తిన దానికి మా మీద ఇలాంటి బురదేస్తారా? మీరు టీడీపీ కూటమి నాయకులతో కలిసి వైసీపీ నాయకులు ఇళ్ల మీదకి ఎస్టీలకి మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించండి. ఎస్టీలకి 22,000 ఓట్ల పైన ఎస్టీలకు ఉన్న ఓట్లు ఉన్నాయి. ఇవాళ మెజార్టీ సంఖ్యలో వైసీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ఏకుండూరు మండలం ఈరోజు ఏ కారణం చేత అంత మెజార్టీ మీరు గెలిపించారు? మీరు చేసిన పాపాలు వైసీపీకి శాపాలుగా మారకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏకుండూరు మండల పదవి ఎస్టీలకి కేటాయించండి. ఎస్టీలకి కేటాయిస్తే మండల హెడ్ క్వార్టర్లో ఇన్నాళ్ళుగా మీరు 40 ఏళ్ల చరిత్ర, 40 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు అనుకున్న మీరు ఈ రోజు దాకా మండల హెడ్ క్వార్టర్లో మీరు ఆఫీసు ఒకటి ఎందుకు వైసీపీ పార్టీ మండల పార్టీ ఆఫీసు ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారని చెప్పి నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎస్టీలకు కనుక అవకాశం ఇస్తే మండల హెడ్ క్వార్టర్లో ఒక పార్టీ ఆఫీసు స్థాపిస్తాం. ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటాం. ఏ వైసీపీ కార్యకర్త చనిపోయినా వాళ్ళకి మట్టి ఖర్చుల కింద 5,000 రూపాయలు ఇస్తాం. ఎస్టీలకు కనుక కేటాయిస్తే ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం మీకు ముందని చెప్పి ముందుకొచ్చి వాళ్ళ సమస్యల్ని ఏ స్టేషన్ కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, మేము ముందుకొచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి మేము ముందుకెళ్తాం. ఇది దయచేసి అధిష్టానం గుర్తించి ఎస్టీలకి మళ్ళీ మండల పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నేను ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏకుండూరు మండల పార్టీ ఎస్టీలకి జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్.